హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుంది. గత కొద్ది రోజులుగా నిధులను జమ చేస్తుంది. అయితే అర్హత కలిగి ఉండి కూడా రైతు భరోసా జమ కాని వాళ్ళు ఉన్నారు. అలాగే 10 ఎకరాల పట్టా కలిగి నిధులు ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ వీడియోలో రైతు భరోసా జమ కాని వాళ్ళకి ఎప్పుడు జమ కాబోతున్నాయి అనేది మీకు నేను వివరించబోతున్నాను. వీడియోని చివరి వరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక చిన్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అనేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఇచ్చిందా లేదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి. తద్వారా అందరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలియడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. లేటెస్ట్ స్టేట్మెంట్లోకి వస్తే ఇది జిల్లాకి సంబంధించిన సమాచారం. ఇది మీకు ఇక్కడ ఉదాహరణ కోసం మాత్రమే నేను ఈ సమాచారాన్ని తీసుకున్నాను. ఆ ఉదాహరణ ఏంటి అనేది స్పష్టంగా వివరిస్తాను చూడండి. ఇందులో మొదట గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ రైతులందరూ తెలంగాణ రాష్ట్రంలో విడతల వారీగా రైతు భరోసా అనేది విడుదలవుతుంది. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపు వరకు రైతు భరోసా నిధులను జమ చేసినట్లుగా ప్రభుత్వం చెప్తుంది. ఇది రెండో పాయింట్. అసలు విషయం మూడో పాయింట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతు భరోసా పథకంలో డిజిటల్ సర్వే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ డిజిటల్ సర్వే విధానం కారణంగా సర్వే నెంబర్లలో పాస్ పుస్తకాలలో నమోదైన దానికంటే ఆ సంబంధిత సర్వేలో భూమి ఎక్కువగా తేలుతుంది అనేది అధికారులు గుర్తించారు. ఇందులో కారణంగానే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 8,500 సర్వే నెంబర్లను ప్రభుత్వం అధికారులు బ్లాక్లో ఉంచినట్లుగా అప్డేట్స్ తెలుస్తున్నాయి. వాళ్ళ సరైన సవరణలు వివరణలు ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి నిధులు జమ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదొక ముఖ్యమైన పాయింట్. అందులో భాగంగానే 3 ఎకరాల లోపు రైతులకి ఫిబ్రవరి 12వ తారీఖు నాడు నిధులు విడుదల చేస్తే నిన్నటి వరకు కూడా కేవలం కరీంనగర్ జిల్లాలో ఆ జిల్లా ప్రాంతంలో 21,000 ఎకరాలు ఉంటే కేవలం 13,000 ఎకరాలలో మాత్రమే నిధులు జమ అయ్యాయి. సుమారుగా 10 ఎకరాలు జమ కానట్లుగానే అన్ని నియోజకవర్గాలలో అలానే ఉంది తేడాలు. చూడండి, ఇక్కడ 30 ఎకరాలకు జమ అయింది, ఇంకా 15 ఎకరాలకి జమ కావాల్సి ఉన్నది. ఇలా ఉన్నాయన్నమాట సమాచారాలు. సో దానికి గల కారణాలు ఏంటివంటే పాస్ పుస్తకాలలో ఉన్న సర్వే నెంబర్లో ఎక్కువగా ఉండదు అనేది సమాచారం తెలుస్తుంది. అయితే అలాంటి అర్హత కలిగిన రైతులు ఎవరైనా ఉంటే 3 ఎకరాల రైతులు ఇప్పటికీ ఖాతాలో నిధులు పడకపోయి ఉంటే తక్షణమే సంబంధిత ఏఈఓ లేదంటే అగ్రికల్చర్ ఆఫీసర్లకి సమాచారం తెలియజేయండి అని చెప్పేసి సంబంధిత కొంత సమాచారం అయితే చూసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ నెల 25 లేదంటే 24వ తారీఖులలో 19వ విడతకి సంబంధించిన పిఎం కిసాన్ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఎవరైనా కేవైసీ పూర్తి చేసుకోకపోతే తక్షణమే పూర్తి చేసుకోండి. ఇక మొన్న కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, బట్టి విక్రమార్క గారు అంటే వచ్చే నెల మార్చి మొదటి వారంలోనంట రైతు భరోసా అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా సాయం విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. ఇక ఇదే మీకు కూడా చెప్పాను కిందాక 8,500 సర్వే నెంబర్లు భరోసాకి సంబంధించి బ్లాక్ అయినట్టుగా దాదాపుగా 2 లక్షల ఎకరాలు ఉండొచ్చు అనేది ఇందులో అప్డేట్ అయితే ఇచ్చారు. సర్వేకు పాస్ పుస్తకానికి కుదరని లెక్క, రైతుల పేర్లపై ఉండాల్సిన దానికన్నా ఎక్కువ భూమి ఉన్నదని అనుమానం. కాబట్టి మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో 3 ఎకరాల లోపు రైతు భరోసా పూర్తయిందని తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం 44,82,265 మంది రైతులకు గాను 58 లక్షల ఎకరాలకు 3,487 కోట్ల రూపాయలను చెల్లించినట్లుగా అప్డేట్ ఉంది. సో ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తాను. 4-5 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం మార్చి 31వ తారీఖు లోపు మార్చి 1వ మొదటి వారం లోపు నిధులను జమ చేయాలని భావిస్తుంది.